హలో అండి, వెల్కమ్ టు ఎన్జేపీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ సీతారాంపురం అండి. ఇదిగోండి కనపడుతుంది కదండి, ఇదేనండి ప్రాపర్టీ. ఇది కమర్షియల్ ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అలాగే సిఆర్డి అప్రూవ్డ్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఫ్లాట్ అన్నది దగ్గర దగ్గర ఒక 2 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఈ ఏరియా అన్నది చాలా బాగుంటుందండి. ఏలూరు రోడ్డు హైవేకి ఈ బిల్డింగ్ అన్నది ఒక 6వ 7వ ఉంటుందండి. అలాగే బిల్డింగ్ ముందున్న రోడ్డు కూడా వచ్చి 33 అడుగుల రోడ్డు అండి. ఇవ్వండి, ఇది ఇంతకుముందు కాలేజీ వాళ్ళకి రెంట్కి ఇచ్చారండి. వాళ్ళు ప్రజెంట్ అయితే కనుక ఖాళీ చేస్తున్నారు. ఈ రెంట్ అన్నది దగ్గర దగ్గర ఒక 50,000 రెంట్ కూడా వచ్చేదండి. ఈ ఫ్లాట్ వల్లే ఈ పార్టీషన్ అంతా కూడా అన్ని నీట్గా చేయించారు. మనం తర్వాత ఎవరికైనా కమర్షియల్ పర్పస్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఆఫీసెస్ కానీ దేనికైనా మనం ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేమో బయట పక్క బాల్కనీ, అలాగే బయట పక్క బాత్రూమ్ కూడా ఉందండి. అలాగే ఇలా ఎదరికి వెళ్ళి రైట్ సైడ్కి తిరిగితే అటు సైడ్ కూడా ఒక బయట పక్క ఒక బాత్రూమ్ వస్తుందండి. ఇదిగోండి, ఇటు కూడా ఒక డోర్ ఇచ్చారు. మనకి కమర్షియల్ పర్పస్ ఆఫీసెస్కి కానీ వాటికి కానీ లేకపోతే ఇలా కాలేజీ క్లాసెస్కి కానీ అలా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇటు బయట పక్క కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉండాలని చెప్పి ఇటు కూడా వీళ్ళు పార్టీషన్ సపరేట్గా చేయించారండి. ఈ ఫ్లాట్ అన్నది 2nd floorలో ఉంటుందండి. అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది టోటల్గా వచ్చి 1860 SFT వచ్చిద్దండి. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1530 SFT వచ్చిద్దండి. అన్డివిడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేమో 52 గజాలు ఇస్తారండి. కార్ పార్కింగ్ వచ్చి 150 అడుగులు ఇస్తున్నారండి. కామన్ ఏరియా వచ్చి 180 అడుగులు SFT ఇస్తున్నారండి. టోటల్గా వచ్చి 1860 SFT వచ్చిద్దండి. అలాగే బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కానీ లోన్ కూడా వస్తుందండి. ఇదిగోండి, ఈ బయట పక్క కూడా ఇదంతా కూడా వీళ్ళదేనండి. మనం ఇక్కడ ఏదైనా ఆఫీసు అలా పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇది వీళ్ళు టోటల్గా కాస్ట్ వచ్చి 1,45,00,000 చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్ గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మన వీడియోస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.